ఇక్కడ తెలంగాణలోని గండిపేట ఎంఆర్ఓ ఆఫీస్కు ఆంధ్ర నుండి స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా IHRPC నుండి సయ్యద్ బీర్ అయినటువంటి నేను రావడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి స్కామ్ ఏమి దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక లేడీ కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసింది. ఈ స్కామ్ని బయట తీయడానికి మేము ఆంధ్ర నుండి వచ్చాము. ఇక్కడ కూడా కొంచెము సీఎం గారు ఆఫీస్కు కూడా కొంచెం తెలియజేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కూడా సీఎం ఆఫీస్ నుండి కూడా వస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీడియా వాళ్ళు కూడా వచ్చి మేము ఏముందే మేము సహకరిస్తామన్నారు. ఫస్ట్ మేము ఎంఆర్ఓ గారికి సబ్ రిజిస్టర్ ప్లస్ ఎంఆర్ఓ వీరి గారికి మేము మర్యాదపూర్వకంగా మేము అడగదలుచుకుంటున్నాము. ఇంతకుముందు కూడా మేము అడిగాము, ఏ బేసిక్ చేసుకొని మీరు ఇచ్చారనేసి. 20వ తారీఖు మేము వస్తామండి, మాకు సమాధానం చెప్పడంలా నేము. ఈ రోజు కన్నా సార్ గారు హానెస్ట్గా మాకు పని చేసేస్తే పేపర్లన్నీ ఆంధ్రాలోని చిత్తూరు డిస్టిక్ చంద్రగిరికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అక్కడ వాళ్ళకు అక్కడ ఉంటే ఇక్కడ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. దీన్ని బేసిస్ చేసుకొని ఒక లేడీ కొన్ని కోట్ల రూపాయల స్కామ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చేయడానికి ప్రయత్నిస్తుంటే మేము ఆ స్కామ్ని బయట తీయడానికి వచ్చాము. కాబట్టి దయచేసి తెలంగాణ సీఎం వారు వీటిని గమనించి ఇటువంటి అధికారులు ఎవరైనా ఉంటే వెంటనే డిస్మిస్ చేయాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అది సీఎం గారికి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక అతను ఫోన్ చేసి నాకు మా సీఎం గారికి నా పైన ఫిర్యాదు చేస్తామన్నాడు. ఇక్కడ ముస్తక్ అనేవాటి హైకోర్టు అడ్వకేట్ నాకు డైరెక్ట్గా వాట్సాప్ కాల్ చేసి మీ ఆంధ్రాలోని సీఎం గారికి నీ పైన కంప్లీట్ చేస్తానన్నాడు. దాన్ని బట్టి మేము ఎంక్వైరీ చేస్తే మొత్తం స్కామ్ అంతా బయటపడతా ఉంది. ఈ స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఈ ఒక్క ఫ్యామిలీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంత స్కామ్ చేసినారని తెలిసింది. సో ఈరోజు మేము ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ కానీ, హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ కానీ వీటిని వెంటనే స్పందించాలనేసి, ఇంకోసారి ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలనేసి మనస్ఫూర్తిగా IHRPC స్టేట్ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా సయ్యద్ బీర్ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.